బలియాగం మాకెల్లరకు ఆశీర్వాదం. ఆత్మను మాపై కురిపించు స్వామి, ఆత్మను మాపై కురిపించు స్వామి. మా జీవితములు పండించు దేవా, మా జీవితములు పండించు దేవా. స్వాగతము దేవా, సుమ స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, మౌంట్ కార్మెల్ విచారణ, బోయిన్పల్లి. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ బందనాదం లూర్దరాజు, శ్రీమతి కరుణకుమారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న అంతోని వంశీకిరణ్, ఈ నెల 10న పుట్టినరోజు జరుపుకుంటున్న థామస్ ఉదయ్ కిరణ్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. ఉదయ్, సుష్మా, వంశీ, అనూష దంపతులను దీవించి థామస్, మార్తమ్మ, పి శౌరయ్య, టెక్లమ్మ, చిన్నయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, సంతోష్ నగర్ విచారణ. శ్రీ పోతిరెడ్డి జయప్రకాష్ రెడ్డి, శ్రీమతి ఇన్నమ్మ కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న దీప్తి రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యములు. దీపక్ రెడ్డి, దివ్యారెడ్డి, దీప్తి రెడ్డి, వంశీ, ఇషాన్ రెడ్డిలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని పోతిరెడ్డి జోచిరెడ్డి, టెక్లమ్మ, అల్లమ్మ రెడ్డి, జ్ఞానమ్మ మరియు ఇతర బంధువుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, పెజ్జోనిపేట విచారణ, మరియమాత మోక్షారోహణ దేవాలయం. బద్దే ప్రత్యూష, దాసరి స్ఫూర్తి జోయల్, దాసరి ఎలీషా షెరిళ్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయాలని బద్దే కమలాకరరావు, కానుక మేరీ, ప్రణీత్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, పెజ్జోనిపేట విచారణ, మరియమాత మోక్షారోహణ దేవాలయం. దాసరి స్ఫూర్తి జోయల్ను 10వ తరగతి పరీక్షల్లో దండిగా దీవించినందుకు 597 మార్కులు, ఏపీ రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు, ఎన్టీఆర్ జిల్లాలో మొదటి ర్యాంకు, అమలీ స్కూల్లో మొదటి ర్యాంకు మరియు రాష్ట్ర ప్రభుత్వ షైనింగ్ స్టార్స్ 2025 అవార్డు వచ్చినందుకు కృతజ్ఞతా బలి పూజ బద్దే కమలాకరరావు, కానుక మేరీ, ప్రణీత్, ప్రత్యూష, ఎలీషా షెరిల్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మికిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, యేసుక్రీస్తు దివ్యనామములో మిమ్మల్ని అందరినీ ఈ పరమ పవిత్ర దివ్య బలి పూజకు ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు మనమందరము కూడా తల్లి అయిన శ్రీ సభతో కలిసి పునీతులు మార్తమ్మ, మరియమ్మ మరియు లాజరుల సంస్మరణను జరుపుకుంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు నడిచిన ప్రేమ మార్గములో, యేసయ్య చూపించిన కారుణ్య మార్గములో, యేసు ప్రభువు చూపించిన
రక్షణ మార్గములో నడిచిన గొప్ప పునీతులు మార్తమ్మ, మరియమ్మ మరియు లాజరు. ఏ విధంగానైతే పునీత మార్తా గారు సేవకు, పనికి గొప్ప నిర్వచనముగా ఉంటూ ఆమె దృఢమైన విశ్వాసిగా ఈ లోకములో జీవించారు. బెతానియా గ్రామము నుండి సహోదరులుగా ఉంటున్న మరి మార్తమ్మ, మరియమ్మ, లాజరు వీరు దేవుని పట్ల అచంచలమైన ప్రేమను, భక్తిని కనపరిచి ఉన్నారు. చాలాసార్లు మానవ బలహీనత వలన మనము దేవుని ఆజ్ఞలకు విరుద్ధముగా జీవించిన క్షమను గుర్తుకు చేసుకుంటూ, మానవ బలహీనత వలన మనము దేవుని ప్రేమను సంపూర్ణముగా అర్థము చేసుకొని జీవింపని క్షణమును గుర్తుకు చేసుకుంటూ దేవాది దేవుని పాపమన్నిపును కోరుకుంటూ ఈ పరిశుద్ధమైన దీబలి పూజలో యోగ్యమైన రీతిలో పాల్గొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మీ కుమారుడు పునీత మార్తా గృహమందు అతిథి మర్యాదలను సంతోషముతో స్వీకరించెను. ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము మా సహోదరి సహోదరుల యందు క్రీస్తును విశ్వాసపాత్రముగా సేవించుచు స్వర్గాలయములోనికి నీచే ఆహ్వానింపబడుటకు అగుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారమైనచో దేవుడు మనయందు ఉండును. మొదటి పఠనము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 16వ వచనం వరకు. ప్రియమిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని మూలముగా జన్మించినవాడు, అతడు దేవుని ఎరిగిన వాడగును. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపని వాడు దేవుని ఎరుగని వాడే. ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగుటకు దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రేమ అయినా ఇట్టిది. ప్రియమిత్రులారా, దేవుడు మనలను ఇంతగా ప్రేమించినచో మనము తప్పక ఒకరి ఎడల ఒకరము ప్రేమ గలవారమై ఉండవలెను. దేవుని ఎవరునూ ఎన్నడూనూ చూడలేదు. మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారమైనచో దేవుడు మనయందు ఉండును. ఆయన ప్రేమ మనయందు పరిపూర్ణమగును. ఆయన తన ఆత్మను మనకు వసగుట వలన మనము దేవుని యందును దేవుడు మనయందును ఉండుట మనకు రూఢి అగుచున్నది. లోకరక్షకునిగా దేవుడు తన కుమారుని పంపెననుట మనము చూచితిమి, సాక్ష్యమిచ్చితిమి. యేసు దేవుని పుత్రుడని ఏ వ్యక్తి అయినా ఒప్పుకొనినచో వాని యందు దేవుడు, దేవుని యందు అతడు ఉందురు.
దేవునకు మనపై గల ప్రేమ మనకు తెలియను, దానిని మనము విశ్వసింతుము. దేవుడు ప్రేమ స్వరూపుడు. ఏ వ్యక్తి ప్రేమమయుడై జీవించునో అతడు దేవుని యందును, దేవుడు అతని యందును ఉందురు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనము అర్పింతును. ఎల్లవేళలా వందనము అర్పింతును. పరిశీలించు చూడుడు, ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ఆయనను శరణు వేడువాడు ధన్యుడు. నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. ప్రభువు నాకు చేసిన మేలులకు గాను సంతసింతును. ఈ సంగతి విని దీనులు ప్రమోదము చెందుదురుగాక. అందరూ నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. ఎల్లవేళలా వందనములు అర్పింతును. మీరును నాతో కూడి ప్రభువు మహిమను కొనియాడుడు. మనమందరము కలిసి ఆయన దివ్యనామమును కీర్తింతుము. నేను ప్రభువును ఆశ్రయింపగా ఆయన నా మొర వినెను, నా భయములెల్లా తొలగించెను. అందరూ నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. ఎల్లవేళలా వందనములు అర్పింతును. ఆయన వైపు చూడుడు, మీ ముఖములు ప్రకాశింపనిండు. అప్పుడు మీ ముఖములకు సిగ్గు ఎన్నటికినీ కలుగదు. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును, సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. అందరూ నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. ఎల్లవేళలా వందనములు అర్పింతును. ప్రభువుకు భయపడు వారి చుట్టూను ఆయన దూత శిబిరము పన్నును. సకల ఆపదల నుండి వారిని కాపాడును. పరిశీలించు చూడుడు, ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ఆయనను శరణు వేడువాడు ధన్యుడు. అందరూ నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. ఎల్లవేళలా వందనములు అర్పింతును. భక్తిమంతులారా, మీరు ప్రభువుకు భయపడుడు. ఆయనకు భయపడు వారికి ఏ కొదవయు వాటిల్లదు. సింహపు పిల్లలు ఆహారము దొరకక అలమటించును, కానీ ప్రభువును ఆశ్రయించు వారికి ఎల్ల మేలులు సిద్ధించును. అందరూ నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. ఎల్లవేళలా వందనములు అర్పింతును. నన్ను ప్రేమించువాడు నా మాటలు పాటించును. నన్ను ప్రేమించువాడు నా మాటలు పాటించును అని పలికిన మన ప్రభువు కృతజ్ఞత స్తోత్రములు. అని పలికిన మన ప్రభువు కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 11వ అధ్యాయము 19వ వచనం నుండి 27వ వచనం వరకు. యోహాను సువార్త
11వ అధ్యాయము 19వ వచనం నుండి 27వ వచనం వరకు. కనుక మార్తమ్మ మరియమ్మలను ఓదార్చుటకై పలువురు యూదులు అచ్చటకు వచ్చి ఉండిరి. యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను. కానీ మరియమ్మ ఇంటి అందే కూర్చుండి ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరు ఇచ్చట ఉండి ఉండచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాదు. ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పాను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవం ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి మరణమును చవిచూడడు. నీవు దీన్ని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, ఈరోజు మనం అందరము కూడా పునీతులు మార్తమ్మ, మరియమ్మ మరియు లాజరుల సంస్మరణ మనం అందరము ఈరోజు జరుపుకొనుచున్నాము. దేవునికి మరి అతి సన్నిహితముగా జీవించిన ఈ ముగ్గురు వ్యక్తులు. ప్రియమైన విశ్వాసులరా, మరి ఈ పండుగను 2021వ సంవత్సరంలో కీర్తిశేషులు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు తల్లి అయిన శ్రీ సభలో పునీత మార్తమ్మ గారి ఈ యొక్క పండుగ రోజున వారితో పాటు మరియమ్మ మరియు లాజరును కూడా చేర్చి తల్లి అయిన శ్రీ సభతో కలిసి మనందరినీ కూడా ఈ పండుగను జరుపుకోమని తెలియజేసి ఉన్నారు. మరి ఆ 2021వ సంవత్సరం నుండి మనము మన కథోలిక శ్రీ సభలో పునీతులు మార్తమ్మ, మరియమ్మ, లాజరును ఈ సంస్మరణ మనమందరము జరుపుకొనుచున్నాము. ప్రియమైన విశ్వాసులరా, మరి ఈనాడు మనమందరము కూడా ధ్యానించవలసినది మొట్టమొదటిగా మార్తమ్మ యొక్క సేవా గుణాన్ని ఈరోజు మనం మొదటిగా ధ్యానించుదాం. మత్తయి వార్త 20వ అధ్యాయము 26వ వచనంలో ధ్యానం చేస్తున్నాం. మీలో గొప్పవాడిగా ఉండదలిచిన వాడు ముందుగా సేవకుడై ఉండవలేను అన్న దేవుని మాటలను తన జీవితంలో అక్షరాల నెరవేర్చిన గొప్ప పునీతురాలు పునీత మార్త గారు. కనుకనే ప్రియమైన విశ్వాసులారా, లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి 42వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, మరి మరియమ్మ, మార్తమ్మ ఇద్దరు కూడా మరియమ్మ యేసు క్రీస్తు ప్రభుని యొక్క పాదముల చెంత ఉండి మరి ప్రభువు చదువుతున్న మాటను ఆలకిస్తూ, అదే విధముగా మార్తమ్మ మరి బెతానియా గ్రామానికి వారి యొక్క ఇంటికి వచ్చినప్పుడు మార్తమ్మ యేసు క్రీస్తు ప్రభునికి అతిథి మర్యాదలు చేస్తూ చక్కగా సేవ చేస్తూ పనిలో నిమగ్నమై ఉన్నది మార్తమ్మ గారు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్తమ్మ తన యొక్క గుణగణాలను బట్టి కష్టజీవిగా ఇంటికి వచ్చిన అతిథికి గౌరవ మర్యాదలు చేస్తూ దేవునికి మరి పరిచర్యలు చేయసాగింది పునీత మార్తమ్మ గారు. ఈరోజు మనం ధ్యానం చేయాలి. మనము కూడా మన హృదయ అంతరంగం నుండి దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి జీవిస్తూ మనమందరము కూడా మన హృదయ అంతరంగం నుండి ఈ సేవా గుణాన్ని
పని చేసే గొప్ప సుగుణాన్ని పునీత మార్తమ్మ గారి నుండి ఈరోజు మనమందరం కూడా నేర్చుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులరా, యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వచనంలో ధ్యానం చేస్తున్నాం. యేసు మార్తమ్మను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. యేసయ్య మరి మనము చూస్తూ ఉన్నాము, పరిశుద్ధ గ్రంథం ఆధారముగా 3 పర్యాయాలు యేసుక్రీస్తు ప్రభు మరి వీరి గృహాన్ని బెతానియా గ్రామములో సందర్శిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరురా, మరి అటువంటి సన్నివేశంలో ఒకటిది లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి 42వ వచనంలో మనము ధ్యానం చేసి ఉన్నది. అదేవిధముగా రెండవదిగా మనం చూస్తున్నాము, పునీత మార్తమ్మ గారు దేవుని పట్ల అచంచలమైన విశ్వాసాన్ని కనపరిచిన గొప్ప వ్యక్తి. యోహాను సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనం వరకు మనము ధ్యానం చేస్తున్నాం. మార్తమ్మ మరి యేసుతో, మరి అక్కడ లాజరు మరణించిన సమయంలో అందరూ కూడా దుఃఖముతో బాధతో ఉన్న సమయంలో మార్తమ్మ పలుకుతున్న మాటలు, మార్తమ్మ యేసుతో, ప్రభు మీరు ఇచ్చట ఉండి ఉండచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు, ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పాను. ప్రియమైన విశ్వాసులరా, చూడండి, మార్తమ్మ గారిలో ఉన్న దృఢమైన విశ్వాసాన్ని, పటిష్టమైన నమ్మకాన్ని, దేవుని పట్ల ఆమె చూపిస్తున్న ప్రగాఢమైన విశ్వాసాన్ని ఒక్కసారి మనం ధ్యానం చేసుకోవాలి. మరి నీవు నేను కూడా అన్ని సమయములలో, అన్ని వేళలా, కష్టములో, సుఖములో, వ్యాధి బాధలలో, ఒకవేళ వేదనలో, బాధలలో, అన్ని వేళలా, అన్ని పరిస్థితుల్లో, అనుకూలమైన పరిస్థితుల్లో లేకపోతే ప్రతికూలమైన పరిస్థితుల్లో మనము దేవుని పట్ల విశ్వాసాన్ని కనబరుస్తున్నామా? దేవుని పట్ల ఆ నిజమైన భక్తిభావాన్ని మనం ప్రదర్శిస్తున్నామా? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకో ప్రియమైన దేవుని బిడ్డ. మరొక పర్యాయము మనము ధ్యానం చేసినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయంలో చూస్తున్నాము, బెతానియాలో అభిషేకము. ఈ సందర్భంలో మనము ధ్యానించినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనంలో చూస్తూ ఉన్నాము, అక్కడ యేసుకు విందు చేయబడెను, మార్తమ్మ పరిచర్యలు చేయుచుండెను. అదేవిధముగా ఇదే సందర్భంలో మరియమ్మ, అప్పుడు మరియమ్మ విలువైన స్వచ్ఛమైన జటమాంసి పరిమళ ద్రవ్యమును షేరునర తెచ్చి యేసు పాదములను అభిషేకించి తన తల వెంట్రుకతో తుడిచెను, ఆ పరిమళముతో గృహమంతయు గుబాలించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మార్తమ్మ గారు ఈ లోకంలో మనందరికీ పని సేవా గుణాన్ని మనకు నేర్పిస్తూ, మరియమ్మ యేసుక్రీస్తు ప్రభుని యొక్క పాదముల చెంత ఉండి దేవుని వాక్యాన్ని ఆలకించడం ద్వారా మనము ఏ విధముగా ప్రార్థనలో ఎదగాలని మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు అంటే ప్రార్థన మరియు పని రెండూ కూడా చేసే వ్యక్తిగా ఉండాలి. విశ్వాసము లేని క్రియలు నిర్జీవమే. ఇదిగో నీవు దేవుని బిడ్డగా ఉన్నావంటే, నువ్వు యేసుక్రీస్తు ప్రభుని అనుసరిస్తున్నావంటే మరియమ్మలాగా ప్రార్థన చేసే గొప్ప సుగుణాన్ని కలిగి ఉండాలి. మార్తమ్మలాగా పని చేసే, సేవ చేసే గొప్ప విలువైన సుగుణాన్ని కలిగి ఉండాలి. అదే మనము శ్రీసభ చరిత్రలో పునీత బెండిక్ట్ గారు మాటల్లో ఆలకిస్తున్నాము. ఓరా యత్ లబోరా, ప్రేయర్ అండ్ వర్క్. ప్రతి క్రైస్తవ బిడ్డ ప్రార్థన, పని ఈ రెండు కూడా కలిసిమెలిసి ముందుకు వెళ్ళినప్పుడు మనము దేవునికి మంచి బిడ్డలుగా మారుతాం. ఎప్పుడు కూడా పని పని అని మాత్రమే కాదు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఎప్పుడు నేను సేవ చేస్తున్నా అంటే సరిపోదు.
ప్రార్థన కూడా నువ్వు నీ ఆత్మీయ జీవితంలో చేయాలి. ప్రార్థన చేయడం ద్వారా నువ్వు దేవునిలో మరింతగా ఎదుగుతావు. అదేవిధంగా నేను ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నా, నేను ప్రార్థన చేస్తూ ఉన్నా అంటే సరిపోదు. మరి పని ఎవరు చేస్తారు? నన్ను డిస్టర్బ్ చేయవద్దు, నేను ప్రార్థన చేసుకుంటున్నా, నన్ను డిస్టర్బ్ చేయవద్దు అంటే సరిపోదు. ప్రార్థనతో పాటు పని కూడా చేయాలి ప్రియమైన దేవుని బిడ్డ. అదే మనము పునీతుల జీవితంలో చూసినది. పునీత కలకత్తా పురి మదర్ తెరీసా గారు చేసినది అదే. తాను ఉదయకాల సమయమందు దివ్య సప్రసార నాదుని ముందు మోకరించి ప్రార్థన చేస్తూ రోజంతా కూడా సేవలో, పనిలో ఆమె నిమగ్నమై జీవించారు. అదేవిధముగా పునీత చిన్న తెరేసమ్మ గారు తన మఠవాస జీవితంలో ప్రార్థనతో పాటు పనిని కూడా చేసి ఉన్నారు. మన భారతదేశ మరి పునీతురాలు అల్ఫోన్సమ్మ గారు కూడా తన జీవితములో, మఠవాస జీవితములో, దైవాంకిత జీవితములో ప్రార్థనను ఒక ఆయుధముగా మలుచుకొని తన యొక్క జీవితము ద్వారా ప్రార్థనను, అదేవిధముగా పనిని, ఆ ప్రార్థనను క్రియారూపంలో ఉంచారు అనేక మంది పునీతులు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ పరిశుద్ధమైన దీవెల పూజలో పాల్గొన్న మనమందరము కూడా పునీతులు మార్తమ్మ, మరియమ్మ, లాజరు సంస్మరణ నాడు మనము కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ ప్రార్థన, పని ఈ రెండు విలువైన సుగుణాలను అలవరుచుకుని జీవిస్తూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించుదాం. దేవునికి నిజమైన సాక్షులుగా జీవించుదాం. ప్రభువు ఖచ్చితంగా మనలను, మన కుటుంబాలను నిండుగా మెండుగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధమైన సమయంలో మన యొక్క కుటుంబ అవసరములను, సంఘ అవసరములను దేవాతి దేవునికి సమర్పించుకుందాం. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా విశ్వశ్రీ సభను పరిపాలిస్తున్న మా లియో జగద్గురువులను, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలందరినీ దీవించండి. మీ సువార్త పరిచయంలో ప్రభువా అహర్నిశలు శ్రమిస్తున్న వీరందరినీ దీవించి మీ యొక్క సువార్తను మరి ప్రకటిస్తూ ఉండగా వారికి కావలసిన మీ పరిశుద్ధాత్మ వరములను, పరిశుద్ధాత్మ కృప అనుగ్రహ ఫలముతో నిండుగా మెండుగా దీవించి మీ కృపలో భద్రపరచమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమగల ప్రభువా, మా దేశాన్ని, మా పౌర అధికారాలను మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ప్రభువా, ప్రతి ఒక్క రాజకీయ నాయకులను, మా పౌర అధికారులందరినీ దీవించండి. మీ కృపలో ప్రభువా వారిని ఆశీర్వదించండి. ప్రజా సంక్షేమము కోసము, ప్రజా శ్రేయస్సు కోసము అనునిత్యము కూడా పాటుపడుతూ మా దేశ ఔన్నత్యముకై మరి శ్రమించే విధముగా వారిని మీ కృపలో ముందుకు నడిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయగల సర్వేశ్వర, ఈరోజు ప్రత్యేక విధముగా ఈ మా దివ్యవాణి టీవీ ద్వారా ఈ పరిశుద్ధ దీవెల పూజలో పాల్గొని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. మీ పరిశుద్ధాత్మ కృప అనుగ్రహముతో దీవిస్తూ మేమందరము కూడా ఈనాటి వాక్యము ద్వారా ప్రార్థన, పని ఈ రెండు విలువైన సుగుణాలను మా జీవితంలో అలవరుచుకొని పునీతులు మార్తమ్మ, మరియమ్మ, లాజరు వలె దేవునికి నిజమైన విశ్వాసాన్ని, దేవుని పట్ల ప్రగాఢమైన నమ్మకాన్ని కనబరిచే బిడ్డలుగా మమ్మలను దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మహోన్నతులైన సర్వేశ్వర, మా దివ్యవాణి టీవీ ధర్మదాతలను మీకు సమర్పిస్తున్నాము. ప్రతి ఒక్క ధర్మదాతను దీవించండి. మరి ముఖ్యంగా ఇందుకు పని చేయించిన గురువులను, కన్యాస్త్రీలను ఆశీర్వదించండి. వారందరిని దీవించి అనునిత్యము మరి ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందిని దీవిస్తూ మరి దివ్యవాణి టీవీని ప్రభువా మీకు సమర్పిస్తూ ఉండగా మీ కృపలో ముందుకు నడిపిస్తూ అదేవిధముగా ఈరోజు పరిశుద్ధ దివ్య బలి పూజను సమర్పించి ఉన్న కుటుంబ సభ్యులను, వారి యొక్క విన్నపములను, కోరికలను మీకు సమర్పిస్తూ ఉండగా ఆ తలంపును నెరవేర్చమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మౌనముగా ఉంటూ మన సంఘ మరియు వ్యక్తిగత తలంపులను, అవసరములను దేవునికి సమర్పించుకుందాం.
ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. 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 సహోదరి సహోదరులరా, నేను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీవు పునీత మార్తాలో నెరవేర్చిన మహాకార్యములను ప్రకటించుచు మేము మీ వైభవమును దీనతతో ప్రార్థించుచున్నాము. ఆమె భక్తితో నిన్ను పూజించిన తీరు మీకు ప్రీతికరమైన విధముగా బాధ్యతాయుతమైన మా సేవలు మీకు అంగీకృతమగునుగాక. మా క్రియలు మీ అనుగ్రహమును పొందునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు మీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా మీ శ్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద మీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. మీ రక్షణ పరమరహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము వసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చైదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున మీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత ఓటయము నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు
అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముని భోజన అనంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కన్నుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువులను, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశమును చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలుగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తులతోను, పునీతులు మార్తమ్మ, మరియమ్మ, లాజరు గారితోను, ఆదుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప శాసింతము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయా అనుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలు గురికాగులు చేయము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన మా ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందాము. సమాధానం.
సర్వేశ్వని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించుడి ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా చేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. అరుదించెను పరమున నుండి. ఆహారం మనకాహారం అరుదించెను పరమున నుండి. స్వీకరించుడి, ఆరగించుడి. స్వీకరించుడి, ఆరగించుడి దివ్య భోజమును, ప్రభు విందు భోజమును. ఆహారం మనకాహారం అరుదించెను పరమున నుండి. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు లోకమైన మీ జనదైక కుమారుని పవిత్ర శరీర రక్తములు పతనమైన ఈ లోక వ్యామోహముల నుండి మాకు విముక్తిని కలిగించునుగాక. పునీత మార్త సద్భక్తిని అనుసరించుచు మేము ఈ లోకమందు నిన్ను నిజమైన ప్రేమతో సేవించుదముగాక. పిదప స్వర్గమందు నిన్ను ప్రత్యక్షముగా చూచి సంతోషించినట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మేము ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.